హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను ఎలర్జిక్ బ్రాంకైటిస్ గురించి మాట్లాడటానికి మీ ముందుకొచ్చాను. ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాం. చాలా మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్‌లో ఏమవుతుంది అనంటే డ్రై పెరాక్సిస్మల్ కాఫ్ ఉంటూ ఉంటుంది నెలల తరబడి. అంటే పొడి దగ్గనమాట. నెలల తరబడి వీళ్ళకి పొడి దగ్గు ఉంటూ ఉంటుంది. వెరీ రేర్‌గా వీళ్ళకి కొంచెం కఫం లాంటిది గూడా రావచ్చు. కానీ మోస్ట్‌లీ కంటిన్యూయస్‌గా నెలల తరబడి వీళ్ళు పొడి దగ్గుతో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ దగ్గు పగలు, రాత్రి తేడా లేకుండా ఉంటుంది. కంటిన్యూయస్‌గా అనమాట. అంతేకాదు వీళ్ళు దగ్గినప్పుడు ఒక పెక్యూలియర్ సౌండ్ లాగా కూడా వస్తూ ఉంటుంది కొంతమందిలో అయితే. అలాగే నైట్ అంతా పడుకున్నాక కంటిన్యూయస్‌గా వీళ్ళు దగ్గుతూ ఉంటారనమాట. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌తో వస్తూ ఉంటారు. దీన్ని ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. అయితే ఎలర్జిక్ బ్రాంకైటిస్ కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కొన్ని నేను మీకు చెప్తాను. అవేంటంటే ఆహ్, ఏదన్నా పడని స్మెల్ అంటే పంజెంట్ ఓడర్స్, లేదా పడని కెమికల్స్ ఏవైనా కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, లేదా పోలెన్ అంటే మన చుట్టుపక్కల ఉన్న గార్డెన్‌లో నుంచి ఏమైనా పోలెన్ కైండ్ ఆఫ్ థింగ్ అలాంటిదేదైనా ట్రిగ్గర్ చెయ్యొచ్చు. అండ్ సమ్‌టైమ్స్ కారణం తెలియకపోవచ్చు. ఏది ట్రిగ్గర్ చేస్తుంది అనేది మనకు కారణం ఒక్కోసారి తెలియకపోవచ్చు. కానీ వీళ్ళకి మాత్రం కంటిన్యూయస్‌గా కాఫ్ ఉంటూ ఉంటుంది. అంతేకాదు వీళ్ళకి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్, ఎటువంటి టెస్టులు చేయించినా కూడా అది ఎక్స్‌రే అయినా, బ్లడ్ టెస్ట్ అయినా, సీటీ లంగ్ అయినా, లేదా ఇంకా ఇతరత్ర స్పుటం టెస్ట్ అయినా, ఇంకా ఏ టెస్ట్‌లైనా కూడా చేయించినా కూడా వీళ్ళకి ఎటువంటి పాథాలజీ వీళ్ళకి కనపడదు. కానీ కంటిన్యూయస్‌గా డ్రై పెరాక్సిస్మల్ కాఫ్ ఉంటూ ఉంటుంది. అంతేకాదు యాంటీబయోటిక్స్ తీసుకున్నా, కాఫ్ సిరప్స్ ఎన్ని తీసుకున్నా కూడా ఈ కాఫ్ అనేది వీళ్ళకి కంట్రోల్ అవ్వదు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి హోమియోపతి ఎక్సలెంట్‌గా పనిచేస్తుందనమాట. దీస్ కైండ్ ఆఫ్ అలర్జీ క్యాన్ బి టోటల్లీ క్యూర్డ్ విత్ హోమియోపతి. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి అలర్జీస్ పూర్తిగా పోతాయి. సో, విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ అలర్జిక్ బ్రాంకైటిస్.